వరంగల్ జిల్లా డిక్లరేషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఒక్క హామీనైనా నెరవేర్చిందా అని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ని సందర్శించిన అనంతరం ఆయన పత్తి రైతులతో మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సమయానికి ఎరువులు అందవు, కరెంటు సరిగ్గా రాదు, రైతు బంధు లేదు, రుణమాఫీ చేయరు, బోనస్ పంటల బీమా ఊసు మొత్తానికే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మేలుకోకపోతే తెల్ల బంగారాన్ని తీసుకొచ్చి జూబ్లీహిల్స్ ప్యాలెస్ ముందు పోస్తారని హెచ్చరించారు. మంత్రి గారు ఢిల్లీకి ఉత్తరం రాస్తాడు, చేతులు దులుపుకుంటాడు. పోండి, మీ 8 మంది ఎంపీలు తీసుకొని ఢిల్లీ పోండి. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోండి. రైతుల కంటే ముఖ్యమైనది ఏంటిది మీకు అని నేను అడుగుతా ఉన్నా. యూరియా దొరకలేదంటే ఉత్తరం రాసినాం ఢిల్లీకి అంటారు. పత్తి రైతులు పత్తి కొంటలేరు అంటే ఢిల్లీకి ఉత్తరం రాసినామంటారు. ఉత్తరం రాయడానికేనా మీరున్నది? రైతుల్ని ఆదుకోవడానికా, ఉత్తరాలు రాసి చేతులు దులుపుకోవడానికా అని మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. ఈ రాష్ట్రం నుంచి ఉన్న 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు, మరి ఇద్దరు కలిసి మరి దయచేసి ఈ పత్తి రైతుల సమస్యలు పరిష్కరించండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు బడే బాయి దగ్గర ఉన్న నీ పరపతిని ఉపయోగించి వెళ్లి ఈ నిబంధనలు సవరించండి. వెంటనే తేమ శాతాన్ని సడలించి కపాస్ నిబంధనలు ఎత్తివేసి 7 క్వింటాల నిబంధన ఎత్తివేసి వెంటనే పత్తి కొనుగోలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ తెలంగాణ రైజింగ్ అంటాడు రేవంత్ రెడ్డి గారు. ఏం రైజింగ్ అయింది నాయన? రైతుల ఆత్మహత్యల్లో రైజింగ్ అయింది, రైతులను కష్టాలు పెట్టడంలో రైజింగ్ అయింది. ఇలా మొత్తం పంటలన్నీ కూడా ఇలా చాలా నీళ్ల పాలైపోయినాయి. దాదాపు మేధా తుఫాన్ వచ్చి 2 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రేవంత్ రెడ్డి పర్యటించిండు వరంగల్ జిల్లాలో. ఏం చెప్పిండు? ఎకరానికి 10,000 ఇస్తా అన్నాడు. ఒక్క రూపాయన్ని ఇచ్చినాం ఇప్పటికీ? రాష్ట్ర వ్యాప్తంగా మేధా తుఫాన్లో గాని ఇతర తుఫాన్లలో గాని అకాల వర్షాల్లో దెబ్బతిన్న పంటలకు ఒక్క రూపాయి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేయలేదు. ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో వరంగల్ డిక్లరేషన్ లో ఏం చెప్పారు? మేము పంటల బీమా తెస్తామన్నారు. 2 ఏళ్లైంది, ఏమైంది నీ పంటల బీమా? పంటల బీమా వచ్చుంటే ఇవాళ అకాల వర్షాల్లో నష్టపోయిన రైతులకు పంట పండిన దాంతో సమానంగా ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేది కదా. పంటల బీమా అని మోసం చేస్తేవి, ఇస్తానన్న 10,000 కూడా ఇయ్యకపోతివి, బోనస్ ఎగ్గొడితివి, రైతు బంధు 2 పంటలకు ఎగ్గొడితివి, రుణమాఫీ సగం మంది రైతులకు కూడా చేయకపోతివి.